హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను గ్రానీ చాప్లెట్ ఆడుతున్నాను. ప్రాక్టీస్ మోడ్ కాకుంటే మీరు ఏమనుకోకండి, ప్రాక్టీస్ మోడ్ ఆడుతున్నా. నెక్స్ట్ ఈజీ ఆడదాం, తర్వాత నార్మల్ ఆడదాం, తర్వాత హార్డ్ ఆడదాం, తర్వాత ఎక్స్ట్రీమ్ ఆడదాం. గాయ్స్, ప్రాక్టీస్ మోడ్లో డిఫికల్టీ ప్రాక్టీస్ అంటే ఏముంటుంది? గ్రానీ అండ్ గ్రాండ్ పా ఇస్ నాట్ హోమ్. Now you can explore the house. నిజానికైతే నేను ఇప్పటికీ హెలికాప్టర్ ఎస్కేప్ 9 times చేశాను గైస్. దీంట్లో బోట్ ఎస్కేప్ 5 times, డోర్ ఎస్కేప్ 1 time అంతే. ఈజీలో గ్రానీ అండ్ గ్రాండ్ పా మూవ్స్ ఎ బిట్ స్లోవర్, నో క్రీకింగ్ ఫ్లోర్స్ అంట. మీన్స్ నార్మల్. గ్రానీ అండ్ గ్రాండ్ పా మూవ్స్ అట్ నార్మల్ స్పీడ్. హార్డ్. గ్రానీ అండ్ గ్రాండ్ పా మూవ్స్ ఎ బిట్ ఫాస్టర్, 1 extra lock on the main door. Extreme. Difficult. Granny and Grandpa move faster than you. Extra locks on the main door. Darker mode is on. ప్రాక్టీస్ బెస్ట్ గైస్. ఈసారికి మీరు గాయస్ క్వాలిటీ హైలో పెట్టుకోకండి, ఎందుకంటే స్మూత్గా రన్ అవ్వకుంటే వీళ్ళు మీడియంలో పెట్టుకోమంటారు. పెట్టుకున్నా ఇంకా స్లో, ఇంకా అంటే మీరు ఇంకా స్మూత్గా రన్ అవ్వకుంటే లోలో పెట్టుకోమంటారు. పెట్టేసుకుందాం. 3, 2, 1. గాయ్స్, గేమ్ స్టార్ట్ అవుతుంది గాయ్స్. ఇరగదీసి పడాల్సిందే. ఎలా గ్రాండ్ పా లేదు, నాకు చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది గ్రాండ్ పా లేనప్పుడు. కాబట్టి ఇంకేలా బాలా మనకి చెప్పండి, ఏలా బాలా మనోడైతే లేచిండు గాయ్స్. ఓకే బ్రో, నువ్వు లేచినావు, మంచిది. పదా ఇంకా 3, 2, 1 గో. డోర్ ఎత్తి ఒక్కొక్కసారి చిన్న రూమ్లో కూడా ఎత్తుకండి గైస్, ఏమన్నా ఉండొచ్చు. నథింగ్. ఒక్కొక్కసారి ఇక్కడ సెక్యూరిటీకి ఉంటుంది గైస్, ఎత్తుకండి మీరు. అంటే ఒక్కొక్కసారి ఉంటుంది. ఇంకా డోర్ లాక్ కూడా ఉండొచ్చు. డోర్ లాక్తో అవసరం లేదనుకోండి. ఇక్కడ బోర్డు దగ్గర డక్ట్ టేప్, గ్లాస్ ఫ్యూజ్ ఉండొచ్చా, డక్ట్ టేప్ ఉండొచ్చు. నేను బోట్ ఎస్కేప్ చేయట్లే గైస్, సారీ, నీకు చెప్పడం మర్చిపోయా. హెలికాప్టర్ ఎస్కేప్ చేస్తున్నాం మనమైతే. ఈ ముందే చెప్తున్నా గుర్తు కోసం. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. ఇదే గ్రౌండ్, ఇదే ఫస్ట్ ఫ్లోర్. నథింగ్. మొత్తం వెతకడమే గైస్. నథింగ్. నోట్ల సౌండ్ చేయకరా అయ్యా. ఓకే, ఇదైతే తెరిచేద్దాం. అంతవరకు బాత్రూంలోకి వెళ్ళి దీంట్లో ఏమన్నా గ్లాస్ ఫ్యూజ్ కేసు అవసరం మనకి. గ్యాస్ అండ్ ఆయిల్ క్యాన్ ఉండొచ్చు గైస్ ఒక్కొక్కసారి ఇక్కడ. సరే, గ్లాస్ ఫ్యూజ్ తీసుకొచ్చి ఫస్ట్ అయితే మనం ఇడేసేద్దాం. మళ్ళీ తీసుకుంటలే. తుమ్ ఫికర్ మత్ కరో గ్లాస్ ఫ్యూజ్. ఇక్కడ ఒక్కసారి బోట్ వీల్ ఉండొచ్చు, బట్ అవసరం లేదు మనకి. ఇక్కడ పీస్ ఆఫ్ పిక్చర్ ఉంది గాయస్. ఇక్కడ స్టన్ గన్ కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి. స్టన్ గన్ ఉందయ్యా. లక్ చిందులేస్తున్నాం మన మీద. దావే స్టన్ ఏమో. ఓకే, మనమైతే ఫస్ట్ వ్రెంచ్ని తీసుకొని దీన్ని లూజ్ చేసి తర్వాత మనం పీస్ ఆఫ్ పిక్చర్ని కలెక్ట్ చేసుకొని వెళ్దాం గాయస్. తర్వాత ఈ స్టన్ గన్తో ఆ మాన్స్టర్ ఉంటుంది కదా గాయస్, మీకు తెలుసేమో గ్రానీ అయితే మాన్స్టర్ తెలుసు. ఇదేంటి దొల్లుకుంటూ ఇక్కడ పడింది. సర్లే, గ్రానీ ఆడిన వాళ్ళకైతే మాన్స్టర్ తెలుసు గాయస్. నేను చెప్పాలి, డోర్ లాక్ దొరికింది, బట్ దీంతో నో యూస్. హెలికాప్టర్ మ్యాగ్నెట్, ఎస్ గాయస్, వ్రెంచ్ దొరికింది. పదండి, ఇప్పుడైతే దీన్ని లూజ్ చేస్తే వాటర్ మొత్తం పోతాయి. ఇంకా మనం వెళ్ళి షూట్ చేసి పడవచ్చు దాన్ని. అంతకుముందు పీస్ ఆఫ్ పిక్చర్ తీసుకోవాలి. అండ్ టేక్ పీస్ ఆఫ్ పిక్చర్. వచ్చింది దొంగ టింగ్ వస్తున్నా. నీ కాగరా ఆంటీ కాంకుల్ పెంకుల్ లాగు. ఓకే, కమింగ్ అన్న కమింగ్ ఐమ్ కమింగ్. షూట్ చేసి సార్. అరే, ఇది ఎక్కడికి వెళ్ళంటారు నాకు తెలుసులేండి. మై గాడ్, ప్యాడ్ లాక్. ఏమన్నా కావాలి గైస్, ప్యాడ్ లాక్ హెలికాప్టర్ ఎస్కేప్కి. ఇట్స్ ఓకే గైస్. ఇప్పుడైతే మనం ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఎత్తుకుదాం. దీని లోపల డ్రాస్ ఉంటాయి కదా గైస్, అక్కడ కూడా ఏమన్నా ఉండొచ్చు. హెలికాప్టర్ మాన్యువల్ అన్న.
ఎస్ హెలికాప్టర్ మ్యాన్. ఇంకేముండదు కానీ చూడండి, నథింగ్, ఒక్కటే ఉంటుంది. నాకు స్టన్గా నామో ఎక్కడ పడిందో నాకు తెలుసు అని వెళ్ళిపోవడం ఇక్కడ. ఎస్ నాకు తెలుసుగా, కరెక్ట్. స్టన్గా నా తాత తీసుకుంటులే అయితే నేను ఎక్కడికి వెళ్తున్నా నాకే అడగాలి. ఓకే గాయస్, ఎక్కడికి వెళ్తున్నావు మీరు బ్రో? ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఇంకా నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్దాం. అంతకుముందు మనం ఏవైతే పిక్చర్స్ అవి కలెక్ట్ చేసామో అవన్నీ కూడా తీసుకెళ్ళి పైన పడేయాలి. సెక్యూరిటీకి ఇంకా దొరకలే, బట్ పైన పడేద్దాం. తీసుకెళ్ళి ఎక్కడైతే మన హెలికాప్టర్ రూమ్ ఉంటుందో అదే గైస్ సెక్యూరిటీ రూమ్, అక్కడ పడేసేద్దాం. పద 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 పద. ఇక్కడ సెక్యూరిటీకి ఉండొచ్చు ఒక్కొక్కసారి, లేదయ్యా షర్ట్ ఉండొచ్చు కాసిన దానికి ఒక్కొక్కసారి. నేను అంటుంది ఒక్కొక్కసారి మాత్రమే, ఓకేనా? పీస్ ఆఫ్ పిక్చర్ ఇంకొకటి దొరికేసింది అట్లా మనకు, అంతే ఎట్లుంటుంది మనతో. టేబుల్ మీద ఉండొచ్చు. ఎస్ ఉంది. ఎస్ గాయ్స్ 3 పీసెస్ ఆఫ్ పిక్చర్స్ దొరికాయి. మీరు ఎవరైతే హెలికాప్టర్ స్కిప్ చేస్తారో వాళ్ళకి తెలుసు ఎందుకో. తెలియకుంటే చూడండి, చెప్తా కిక్కే ఉంటుంది. ఇక తెలిసిన వాళ్ళకంటే ఉండదు, తెలియని వాళ్ళకి కిక్ ఉంటుంది. ఇక్కడ దీన్ని అన్లాక్ చేస్తారు, మనం ఇక్కడ నుంచి వెళ్ళగలుగుతాం గాయస్. ఇక్కడ గ్లాస్ ఫ్యూజ్ పడేసాం. ఇది గ్లాస్ ఫ్యూజ్ ఎక్కడ పెట్టాలో తెలుసుగా, అక్కడనే. పద 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 పద. ఈ గ్లాస్ ఫ్యూజ్ గ్లాస్లోకి ఉంటుంది. ఈ నథింగ్. ఈ సీసీ కెమెరాస్ కూడా ఆపరేట్ చేయొచ్చు మనం. ఎస్ సెక్యూరిటీకి క్రోబార్ ఉంటుంది, అందుకనే క్రోబార్. ఎస్ గ్యాస్ అండ్ ఆయిల్ క్యాన్. ఇది మనం హెలికాప్టర్కి పోయొచ్చు గ్యాస్. ఈ క్యాన్ గ్యాస్ని హెలికాప్టర్కి పోసాను. అరే ఎవరు మూవ్ చేస్తున్నాను, నువ్వు ఇలా మూవ్ అయిపోతుంది. అయ్యా ఇదైతే మూవ్ అవ్వకు చెప్తున్నా, కొడతాం మూవడి. అంత లేదనుకోండి, బట్ ఇట్స్ ఓకే గైస్, ఇట్స్ ఓకే. సెక్యూరిటీకి తీసుకెళ్ళి అన్లాక్ చేయాలి ఫస్ట్ అయితే. ఓకే ఇక్కడ ఏం లేవు గాయస్. సెక్యూరిటీకి దొరుకుంటుందంతే, మనం వెళ్ళలేము, హెలికాప్టర్ ఎస్కేప్ చేయలేము. ఎందుకంటే ఇక్కడ నుంచి మనము ఇక్కడ ల్యాడర్స్ అయితే ఉంటాయి, ఇవి ఎక్కితే అయిపోతాయి. ఇదిగోండి బోర్డ్ స్టీరింగ్, ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేయొచ్చు. ఇదైతే కింద ఇదైతే మన రూమ్ ఉంది గాయస్, అదిగోండి అక్కడ ఉంది అది. ఓకే ఇక్కడ ఏమైనా ఉండొచ్చు ఒక్కొక్కసారి, నథింగ్. సరే ఇట్స్ ఓకే. నేను అనుకుంటా మన జరుగుతాయి ఏంటి. అవును అంత ఎత్తికేసి ఇప్పుడే. ఎస్ ఇక్కడ కదా, ఇక్కడ తీసి ఇక్కడ ఇలా అన్నీ ఈ డ్రాలో కూడా ఎత్తుకాలి. లేవయ్యా చాలా ఎక్కువ, బట్ మనకు అవసరం. ఎస్ హెలికాప్టర్కి దొరికేసింది బిగులు. డ్రాప్. నెక్స్ట్ ఇదంతా అయిపోయింది. ఇక్కడ గీతేవానికి కావాలిగా. ఓకే ఇక్కడ కూడా ఏం లేవు. ఈ హ్యాండిల్ అస్సలుగా అవసరం లేదు. వెపన్కి ఉండొచ్చు ఇక్కడ ఒక్కొక్కసారి. షట్ ది ప్యాంట్ అండ్ డ్రాయర్. ఇంకా పైకి వెళ్ళిపోదాం గాయస్. మనకి డక్ట్ టేప్ దొరకలేదు ఇంకా. షట్, మనకి ఇప్పుడు డక్ట్ టేప్ అవసరం, లేకుంటే హెలికాప్టర్ వెళ్ళదు. ఎందుకంటే ఎస్ క్రోబార్ డక్ట్ టేప్ ఉండొచ్చు ఇప్పుడు ఎక్కడైనా. వాడు కింద పడిపోతాడు. నిజానికైతే కింద పడద్దు, కింద పడను నిజానికైతే, బట్ ఎందుకో ఈ క్యారెక్టర్ గాడు ఎప్పుడు పడతాడు. ఎస్ నాకు తెలుసుగా, కింద దాంట్లో వేస్ట్దే ఉండొచ్చు, బట్ చూద్దాం. వాల్యుబుల్ది ఉండొచ్చేమో. నా గొంతు అయితే పాడైంది గైస్, కాఫ్ వచ్చింది బాగా. ఓకే ఈసారి పడలేదు, ఎందుకంటే అక్కడ షవర్ ఆపింది పడకుండా.
చూడండి గైస్, ఇవన్నీ మెరుస్తున్నాయి మనవి. ఇక్కడైతే మనం సెట్టింగ్స్లో సెన్సిటివిటీ ఎంచుకోవచ్చు. ఇప్పుడు మనం సెన్సిటివిటీ తక్కువ పెడితే ఇట్లా మూగుతాం అన్నట్టు. ఏ సెన్సిటివిటీ ఎక్కువ పెట్టాం అనుకోండి ఇట్లా మూవ్ అవుతాడు గైస్. నేను ఎప్పుడు సెన్సిటివిటీ మధ్యలో ఉంటుంది. నాకు ఇది ఎక్కువ అనిపిస్తుంది నిజానికి. ఇది చాలు, ఇలా అయితే బాగుంటుంది. స్మూతీగా ఎస్. సేఫ్కి ఎందుకు నాకు ఇప్పుడు చల్లే చూద్దాం. అది ఒకటి ఉంటుంది. సేఫ్కి ఎక్కడ అన్లాక్ చేయాలో మీకు తెలియకుంటే చూడండి గాయస్. మనం సేఫ్కి ఎక్కడ అన్లాక్ చేయాలంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ హ్యాంగర్స్ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇక్కడ మనం సేఫ్కి పెట్టాలి. కటింగ్ ప్లేట్స్ మర్చిపోయా. ఇది కూడా అవసరం గైస్, ఎందుకో చెప్తాను మీకు తెలిసి ఉంటుంది. గ్రానీ అన్న వాళ్ళకి దాంట్లో హెలికాప్టర్ ఎస్కేప్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది గైస్. ఓకే, పడిపోయింది ఇక్కడ. తొందరగా ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత ఒక్క నిమిషం స్టన్ గన్ తెచ్చుకుంటా. ఒక్క నిమిషం గైస్, స్టన్ గన్ అవసరం ఉంది ఇప్పుడు నాకు. ఎందుకో మీకు తెలుస్తుంది, తెలియని వాళ్ళకి ఇప్పుడు చూపిస్తా. గ్రానీలో ఎందుకు పాడుకో సాంగ్. స్టన్ గన్ పదా, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలా, అది కలెక్ట్ చేయాలా. పదాన్ని వెళ్దాం. ఎందుకంటే అక్కడ ఒక పజిల్ లాంటిది ఉంటుంది. బట్ హెలికాప్టర్స్కి ఫుల్ ఫరిస్తాయ్యా. నాకైతే ఫుల్ రిడిల్స్ లాంటివి ఉంటాయి కదా, నాకు బాగా ఇష్టం. బట్ హార్డ్ హెలికాప్టర్ ఎస్కేప్. తొందర పద. లా అనుకుంటే వెళ్ళిపోవాలి. అరే రెగ్యులర్గా అయితే వీడియోస్ రావు గాయస్, మంత్లీ వన్స్ అలానే వస్తుంటాయి. ఎందుకంటే నాకు వీడియోస్ చేయడానికి కుదురుండదు, మీకు తెలిసేమో కదా. దట్స్ వై గైస్. ఇక్కడ ఒక్కొక్కసారి మనకి వెపన్కి ఉండొచ్చు, వెపన్కి షార్ట్ గన్కి గైస్ ఉండదు. అరే ఖచ్చితంగా ఉండదు. ఇప్పుడు చెప్తున్నా కదా, నాకు తెలుసు. ఇక్కడ మనము ఈ గ్యాప్ నుంచి అయితే ఇక్కడ బటన్కి కొట్టాలి. కొట్టిన తర్వాత కింద వే ఓపెన్ అవుతుంది గాయస్. ఇక్కడ గ్రెనేడ్స్ ఉంటాయి గైస్, ఇలాంటి బాక్సెస్ కనిపిస్తే గ్రెనేడ్స్ ఉంటాయి దీంట్లో. గ్రాండ్ వన్ చంపేయండి వాళ్ళ మీద చేసి. ఇదైతే ప్రాక్టీస్ మోడ్ కాబట్టి ఉండరు వాళ్ళిద్దరు, అవసరం లేదు. ఇదైతే కరెక్ట్. ఇప్పుడు కటింగ్ ప్లేయర్స్ ఇవ్వాలి గైస్ మనం. అక్కడ మనకు అవసరమైతే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది మన చేతిలో లేదు. కటింగ్ ప్లేయర్స్ కబోన్ నాకు దొరికేస్తే అని కాబట్టి నాకు అవసరమయ్యేది ఉండదు. బట్ అయినా కూడా ఒక థ్రిల్ గైస్, థ్రిల్ అది. ఇక్కడ దీంట్లో ఒక శవం ఉంటుంది గాయస్, చూసుకోండి, భయపడే వాళ్ళు చూడకండి. ఇది డోర్ హ్యాండిల్, నాకు అవసరం లేదు. నాకు తెలుసు గాయస్, నాకు అవసరం లేదే ఉంటుంది. ఇలా పిక్చర్స్ పెట్టాలి గైస్, 3 పిక్చర్స్. ఇందాక కలెక్ట్ చేసిన పిక్చర్స్. తర్వాత మనమైతే గన్ గేమ్ ఉంటుంది గైస్, షార్ట్ గన్ తోటి. అది ఆడిన తర్వాత గ్లాస్ ఫ్యూజ్ పెట్టేసిన తర్వాత మా హెలికాప్టర్ దగ్గరికి వెళ్తాం గైస్. అంతవరకు హెలికాప్టర్లే లేదు మాకు. ఇవన్నీ ఉన్నాయి, వద్దేసి ఎక్క పడిపోయింది. అని ఏదో నొక్కినా, సారీ. మళ్ళీ ఎక్కుతుండా, ఎక్కరా అంకుల్, పద్ద ఎక్కువ. అంతే అరే మంచిగా వెళ్ళొచ్చు కదరా, ఎందుకు కింద పడుతూ ఊరికే. నాకు విసుగొచ్చేస్తా చెప్తున్నా ఇంకా. ఓకే అంటో నేను ఈజీలో ఒకసారి ఆడినా గాయస్, చచ్చిపోయినా నేను ఈజీలో ఆడలేక. కష్టం ఈజీ కూడా కొంచెం, బట్ ఈజీనా కష్టం అనిపిస్తే ఇంక ఎక్స్ట్రీమ్ అని ఆడుతున్నా గైస్. ఎక్స్ట్రీమ్గానే ఉంటుంది. ఇంకా తీసుకోరా సాఫ్ట్ పిక్చర్. అమ్మయ్య, ఇంక ఇది అయిపోయిన తర్వాత షార్ట్ గన్ ఉంటుంది. నాకు తెలిసి వెపన్కి ఇంకా అక్కడ ఉండొచ్చు గైస్. ఒకసారి నేను
నా కజిన్తో ఆడేటప్పుడు వెపన్ కోర్స్ చాలా ఎత్తుకినా ఇక్కడ రిడిల్ చేయలేకపోతే ఇంకెళ్ళలేం రే పని అయిపోయింది అనుకున్నా. కానీ లాస్ట్కి నాకు పని చూస్తుంటే ఇక్కడ వెపన్కి ఉంటుంది. చెప్పా నాకు తెలుసా ఏ వెపన్కి ఎన్నో ఉంటుందని. ఒక్కొక్కసారి ఇక్కడ అక్కడ డ్రాస్లో ఉండొచ్చు, మనకు తెలియదు ఎక్కడ ఉంటుంది వెపన్కి. ప్లేసెస్ ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతుంటాయి. ఇట్లుందని మిగతా దగ్గర అట్లుండదు. ఇప్పుడు దీని అయితే ఎక్కడ అన్లాక్ చేయాలో మీకు తెలుసు అనుకుంటా కదా, అక్కడికి వెళ్ళి అన్లాక్ చేద్దాం. అవే నుంచి వెళ్ళిపోతే అయిపోయేది. నాకు డిస్టెన్స్ కలిసి వచ్చి బట్ ఇక్కడ మనకైతే ఇక్కడ చిన్న షెల్ఫ్లు అంటారు, ఈ నుంచి వెళ్ళి అన్లాక్ చేసేయాలి. మళ్ళీ వేసేద్దామా? వేయడానికి రాదు. ఇలా 2 అమోస్ చేయాలి కదా. ఒకే అమోనే ఏం కాదు, బట్ 2 అమోస్ అంటే బాగుంటుంది. పద 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 దాన్ని పడేస్తే అంతే, అట్లుంటుంది మనతోని. ఇప్పుడు దీన్ని ఎక్కాలి, ల్యాడర్ ఎక్కాలి. అమ్మ నేను హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక డోర్ ఉంటుంది కదా, అది అన్లాక్ చేస్తా. అదిగోండి, అప్పుడు నాకు చాలా ఈజీ అవుతుంది. ఇదిగోండి ఈ డోర్, అది అక్కడ నుంచి అయితే అది లాక్ అయిపోయింది, బ్లాక్ అయింది సారీ. దాన్ని మనం హ్యామ్తో రిమూవ్ చేసేయచ్చు. ఇలా అంటే అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ అవ్వలే ఉంటుంది గైస్ గేమ్ అయితే. 3, 2, 1. అరే అది కొంచెం కిందకు ఉంటుంది. మనకు అన్లిమిటెడ్ బుల్లెట్స్ గైస్, బట్ వన్స్ ఇది అయిపోతే ఈ బుల్లెట్స్ అన్నీ రావు ఇంకా. ఇప్పుడు చూడండి ఎట్లా కొడతాను, మధ్యలో దాన్ని హెడ్ షాట్ పడుతుంది. నాకు తెలిసి నా మీద నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు ఇంకో దానికి హెడ్ షాట్ బేబ్స్. అరే చూడవే, ఇప్పుడు రావే అక్కులు. ఎస్ కాసి ఇప్పుడే అంతే. ఇంకా దీని వదిలేయండి, ఈ డోర్ అన్లాక్ చేయండి. ఇక్కడ గ్లాస్ ఫ్యూజ్ పెట్టాలి, చూపిస్తే ఎక్కడో. ఫస్ట్ ఈ గ్లాస్ ఫ్యూజ్ లేకుండా ముందరికి వెళ్ళాలి అంతే. పద 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 మెల్లగా. అరే ఇంత మెల్లగెళ్ళినా ఏంట్రా నీ బాధ? దావే గ్లాస్ ఫ్యూజ్ నా మాట్లాడట్లే. పద 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 పద. లల్ల ఇదిగోండి ఇన్ని రిలీజ్ చేసినాం మనం. ఇక్కడ ఈ షార్ట్ గన్ రీడల్ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ గాయస్ కాలు పెట్టగానే పడిపోతాం మనం. చూపించాలా? ఇదిగోండి టైం వేస్ట్ బట్టేది, ఇక్కడ పడిపోయేది. ఇట్స్ ఓకే, మనం గ్లాస్ ఫేస్ పెడితే అప్పుడు సరిగ్గా అవుతుంది. నాకు తెలియదు కదా సగం ఫస్ట్లో. టింగ్ టింగా ఎక్కువరా అంకుల్. నాకు ఫస్ట్లో తెలియదు కదా ఇక్కడ గ్లాస్ ఫీజ్ పెట్టాలని, తర్వాత తెలిసింది. తొందర ఉక్కురా. గ్లాస్ ఫీజ్ పెట్టి వెళ్ళిపోతాం. గ్లాస్ ఫీజ్ ఎక్కడ పెట్టాలంటే ఇక్కడ గైస్, అక్కడ రెడ్ వెలుగుతుంది చూసారా, అది గ్రీన్ అవుతుంది. ఇప్పుడు చూడండి అది గ్రీన్ అయింది, అదిగోండి. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఇదిగోండి హెలికాప్టర్, బట్ దాన్ని వింగిరిపోతుంది, అందుకనే డక్ టేప్. ఇక్కడ నుంచి మనం దీన్ని అన్లాక్ చేస్తాం, మనకి జర్నీ చాలా ఈజీ అవుతుంది. చూడండి ఇక్కడ మీరు లైట్ ఒక డ్రాప్ అని కనిపిస్తుందా? నాకు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నా. ఒక్క నిమిషం చూపిస్తా. ఇక్కడ లైట్ మీకు ఖచ్చితంగా అక్కడ చూసి మీకు డ్రాప్ అని కనిపిస్తుంది. సరే వెళ్దాం పదండి. అమ్మ డాడీ అట్లా పట్టండి ఏంటో. ఫస్ట్ అయితే మనం డక్ట్ టేప్ తీసుకెళ్దాం. ఒక్క నిమిషం ఇవన్నీ లోపలే డోర్ మూసేస్తా. ఓకే ఇప్పుడు డక్ట్ టేప్ తీసుకో. ఇంకా డోర్ లాక్ అయిపోయినా నథింగ్ విల్ హ్యాపెన్. ఇంకా సెక్యూరిటీకి మన దగ్గరనే ఉంది. పద 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 ఇక్కడ వెళ్ళిపోదాం. చాలా ఈజీ మనం ఇక్కడ నుంచి వెళ్తాం. ఇక్కడ మనకి ప్లేస్ ఇటువంటి వేసి కట్టేసాం. తర్వాత ఇప్పుడు ఫ్యూల్ని తీసుకెళ్ళి నింపేద్దాం. పదరా పద పద. ఇటు పడతాడు గ్యాస్, ఇంకా పట్టించుకోండి విని. ఇంకేదో అయిపోయిన తర్వాత హెలికాప్టర్ని తీసుకొని వెళ్ళిపోవడం అంతా అట్లా ఉంటుంది మనకి. తొందర వెళ్ళరా.
ఇది ఎక్కడ పోయాలంటే గాయస్ వెనకాల మనకి ఇక్కడ పోయాలి. ఫ్యూయల్ ఉంది చూడండి, ఇక్కడ ప్రెస్ చేసే పట్టుకోవాలి, మనం తీసే పట్టు ఇట్లా. ఇక్కడ ఇదేంటే సార్ తీయకుండా ఇక్కడ ఫుల్ అనే వరకు కూడా మనము చేతి తీయొద్దు, ఫుల్ వరకే మనం పెట్టాలి. అయిపోయింది. ఇంకా మీరు దీన్ని ఏం చేసుకున్నా మీ ఇష్టం. పదరా. నాకు ఒక చిన్న డౌట్ ఉంది గైస్. ఇప్పుడు మనం హెలికాప్టర్ ఫ్యూయల్ పోసాం, నిజానికైతే బోట్ కూడా ఫ్యూయల్ పోయాలి. ఇప్పుడు మనం బోట్లో ఫ్యూయల్ పోస్తే ఉంటుందా? ఈ ఫ్యూయల్ అయిపోయింది, ఇప్పుడు ఉందా తెలియదు గైస్ నాకు. పడక్కరే ఆంబోతును, ఆంబోత వేసింది పేరు. అంతే వచ్చేసా. ఇంకా హెలికాప్టర్ ఎక్కాలి, వెళ్ళిపోవాలి అంతే. ఎస్ 3, 2, 1 ఇంజన్ స్టార్ట్. ఇప్పుడైతే భలే ఉంటుంది కదా సాంగ్, మీరేనండి. సాంగ్ కాదు సౌండ్. ఓకే బాయ్. ఇంకా నేను మాట్లాడాను అంతే. హెలికాప్టర్ గాయ్స్ ఇంకెళ్ళిపోగానే వీడు ది ఎండ్ అని వచ్చేస్తుంది గాయ్స్. హెలికాప్టర్ ఎస్కేప్ చేసేసా. ది ఎండ్. ఓకే గాయ్స్, మీకైతే హెలికాప్టర్ ఎస్కేప్ గ్రాండ్లో అయితే నచ్చుంటే చాప్టర్ 2లో మీరైతే సంప్రదించండి. అదే గైస్, లైక్ చేసుకోండి నచ్చితే, డిస్లైక్ చేయకండి గైస్, అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, కామెంట్ చేయండి ఎలా ఉందో, అండ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. 32నే. ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. ప్లీజ్ గైస్, మంచి కంటెంట్తో వస్తా ప్లీజ్. నెక్స్ట్ టైం ఏ ఎస్కేప్ చేయాలో చెప్పండి. ఇంకా బోట్ ఎస్కేప్, డోర్ ఎస్కేప్ ఉంది. ఓకే గైస్, సీ యూ నెక్స్ట్.